హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక లైక్ని బట్టి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేశాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మైసూర్ బోండా పిండి కలుపుకుందామండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో దోశపిండి వేసుకుందాము. నాకు వచ్చేసి ఇక్కడ 3 గరిటెలు వేసుకున్నానండి నేను దోశపిండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పిండి వేసుకోండి. దోశపిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి పిండి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపించే విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ బాగా పిండి కలుపుకున్నాను. మనం పిండి కలుపుకునేలోపు మన ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు వచ్చేసి మనం మైసూర్ బోండాలు వేసేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ మైసూర్ బోండాలు మరీ చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా ఒక సైజులో వేసుకున్నానండి. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోండి. స్టవ్ వచ్చేసి మంట చిన్నగా పెట్టుకుని అన్ని బొండాలు వేసుకోండి, లేదంటే పైన కాలిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయండి. అందుకని స్టవ్ చిన్న మంట పెట్టుకుని వేసుకోండి. మనం బోండాలు వేసిన వెంటనే కలపకూడదండి. దానంతటా అవే వేగాక పైకి వస్తాయి, అప్పుడు మెల్లగా కలుపుకోవాలి. మనం అటు ఇటు తిప్పుకుంటూ బోండాలు లోపల నుంచి బాగా వేగే వరకు కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన బొండాలు ఎంత బాగా ఎర్రగా రంగు వచ్చాయో. నేను వచ్చేసి బొండాల్లోకి ఎర్రకారం చేసినానండి. కాంబినేషన్ బాగుంటుంది. ఎర్రకారమైనా పల్లి చట్నీ అయినా మీ ఇష్టం అండి, ఏదైనా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసి ఇంకో వాయి వేసేసుకుందాము. ఈ బొండాలు కూడా వేగుతున్నాయండి. ఇంకాసేపు అయితే ఈ బొండాలు కూడా రెడీ అయిపోతాయి. మన మైసూర్ బొండాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.